ప్రతి ఆదివారం ఉదయం 7:30 నుంచి 8 వరకు ప్రసారమయ్యే వారఫలాల ప్రత్యేక కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి సౌరమాన రీత్యా అంటే మన జన్మ తేదీ జన్మ నెలను అనుసరించి ఈ వారమంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో ఈ వారం జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమంలో కూడా సౌరమాన రీత్యా అంటే మన పుట్టిన తేదీ పుట్టిన నెలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారమంతా కూడా ఏ విధంగా ఉంటుంది అన్న అంశం, అదేవిధంగా వారు పాటించాల్సిన పరిహారాలతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా కొంతమంది వ్యక్తులు మనం కలిసినప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే, కొన్ని సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నామండి, ఉద్యోగం చేస్తున్నామండి, కష్టపడి పనిచేస్తున్నామండి, కానీ కుటుంబంలో అభివృద్ధి అన్నది ఏ కోశాన్న కూడా కనిపించడం లేదు, మా జీవితం రోజు రోజుకి కూడా ఇబ్బందికరంగా మారుతుంది తప్పితే ఏమాత్రం కూడా అభివృద్ధి కనిపించడం లేదు అని చెప్పేసి చాలామంది నిరాశగా మాట్లాడడం మనం చూస్తుంటాం. అటువంటి వారి కోసం అంటే కుటుంబంలో అందరూ కూడా మంచి అభివృద్ధిని సాధించడం కోసం, వారి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు తీరడం కోసం, ప్రధానంగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కోసం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ఈనాటి పంచాంగంతో ప్రారంభం చేద్దాం. ఆదివారం 28వ తారీఖు ఆగస్టు నెల 2016వ సంవత్సరం, శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి బహుళ ఏకాదశి సాయంకాలం 4:45 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం ఆరుద్ర ఉదయం 11:45 వరకు, తదుపరి పునర్వసు, వర్జం రాత్రి 11:24 నుంచి 12:55 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:32 నుంచి 5:22 వరకు, రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 వరకు, యమగండం పగలు 12 నుంచి 1:30 వరకు. ఈరోజు శుభ సమయాలేమీ లేవు. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారమంతా కూడా ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని మన పుట్టిన తేదీ మరియు పుట్టిన నెలను అనుసరించి అంటే సౌరమాన రీత్యా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు నూతన వ్యూహాలతోటి ముందుకు సాగి అనుకున్నది ఈ వారం ఎట్టకేలకు సాధిస్తారు. ప్రతిభావంతులుగా కూడా మంచి గుర్తింపును పొందుతారు. ఆదాయం ఈ వారం వీరికి చాలా వరకు కూడా సంతృప్తికరంగా ఉంటుంది. కాంట్రాక్ట్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం చక్కగా కలిసి వస్తుంది. వ్యాపార వాణిజ్య వర్గాల వారికి ఈ వారం లాభదాయకమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. రాజకీయ వర్గాల వారికి కూడా ఈ వారం ప్రోత్సాహకరంగా గడుస్తుంది. ఉద్యోగ వర్గాల వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు మేషరాశి వారు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ప్రధానంగా మేషరాశి వారు ఈ వారం ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్త శ్రద్ధ వహిస్తే అంత మంచిదని చెప్పవచ్చు. అవసరం అని చెప్పి అనుకున్నప్పుడు వైద్యుల యొక్క సలహాలు సూచనలు స్వీకరించడం, వైద్యులు చెప్పిన దాన్ని పాటించడం ఈ వారం మేషరాశి వారికి అందరికీ కూడా చాలా మంచిది. ఇక షేర్ల వ్యాపార వర్గాల వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాల వారికి కూడా ఈ వారం చక్కగా కలిసి వస్తుంది. మంచి లాభాలు చేతికంతాయి. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రతినిత్యం ఆరాధించడం చాలా మంచిది. ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు ఏదైనా ఈ వారం తీసుకోవాలని చెప్పి అనుకుంటారు. అటువంటి వారు శ్రీ సాయిబాబా వారికి కానీ లేక శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి కానీ అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం మరింత మంచిదని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారికి ఆర్థికంగా ప్రధానంగా ఈ వారం కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా చాకచక్యంగా ఆ ఇబ్బందుల నుంచి వారు బయటపడతారు. చేపట్టిన కార్యక్రమాల్లో అవాంతరాలు, ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి క్రమేపీ కూడా ఈ వారం తొలగుతాయి. కాంట్రాక్ట్ రంగం వారు ఎవరైతే ఉన్నారో వారికి నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఏమైనా ఉంటే కూడా వృషభరాశి కాంట్రాక్ట్ రంగం వారు అటువైపు ప్రయత్నం చేయడం వల్ల ఆ డబ్బు కూడా కొంతవరకు వసూలయ్యే అవకాశం ఉంది. వ్యాపార వాణిజ్య వర్గాల వరకు కూడా ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కానీ కుటుంబ విషయాల పట్ల మాత్రం ఈ వారం వృషభరాశి వారు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిదని చెప్పొచ్చు. నడిపేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. మానసిక అశాంతి మాత్రం ఈరోజు వృశ్చిక రాశి వారికి అధికంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు కూడా వీరికి అధికంగా ఉంటాయి. బంధు విరోధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కావున బంధువులతోటి సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించాలి. ప్రతి పనుల్లో కూడా వృశ్చిక రాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. అంచనాలన్నీ కూడా తారుమారయ్యే అవకాశం ఉంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒత్తిడులు తప్పవు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా నిరుత్సాహం అధికమవుతుంది. విద్యార్థులకు కూడా ఈరోజు అవకాశాలు అంతగా లభించవు. మహిళలకు కుటుంబ సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కష్టం రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి.
ధనురాశి వారికి కుటుంబ సభ్యులతోటి విభేదాలు ఏర్పడతాయి. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. భూ సంబంధిత వివాదాలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా మందగిస్తుంది. బంధువులు స్నేహితుల నుంచి విమర్శలు అపవాదాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం ఆశించిన రీతిలో ఉండకపోవడం వల్ల నిరాశ చెందుతారు. కొత్త రుణాల కోసం ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీల్లో అంచనాలన్నీ కూడా తప్పుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు, రాజకీయ కళారంగాల వారికి కూడా నిరాశగానే గడుస్తుంది. విద్యార్థులకు కష్టం ఎక్కువగా ఉంటుంది. ఫలితం నామమాత్రంగా ఉంటుంది. మహిళలకు ఆరోగ్యపరమైన చికాకులు ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు ఉన్నత రకం సాగుతాయి. ధనురాశి వారికి ఇవాళ కలిసి రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా సూర్య భగవాన్ని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి పరపతి పెరుగుతుంది. సన్నిహితులతోటి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో ఆ చర్చలన్నీ కూడా ఫలప్రదంగా పూర్తవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు కూడా వీరికి దక్కుతాయి. ఆదాయం పెరిగి అవసరాలు కూడా తీరుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అధిక లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత స్థాయి అధికారుల నుంచి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. కళాకారులకు సన్మానాలు, అవార్డులు, రాజకీయ నాయకులకు పదవియోగ సూచనలు, విద్యార్థులు కూడా అనుకోని రీతిలో వారి పరిశోధనలకు తగిన గుర్తింపు రావడం వల్ల ఆనందంగా గడుపుతారు. వైద్య వృత్తిలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా అనుకూల ఫలితాలు సాధిస్తారు. మహిళలకు అన్నిటా కూడా విజయాలు వరిస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కలిసి రంగు నీలం రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని పాటించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఉత్సాహంగా ఉల్లాసంగా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు కూడా ఈ రాశి వారికి దక్కుతాయి. ఆప్తుల నుంచి కూడా ఈరోజు వీరు శుభవార్తలు అందుకుంటారు. అదనపు రాబడి ఏదైతే వీరి చేతికి అందుతుందో అది చాలా వీరికి సంతోషాన్ని కలిగిస్తుంది. విలువైన వస్తువులు కూడా సేకరిస్తారు. ఆస్తి వివాదాలు ఎవరికైతే కుంభరాశి వారికి అధికంగా ఉన్నాయో ఈరోజు కొద్దిగా ప్రయత్నం చేస్తే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో తమ లక్ష్యాలను అతి సులువుగా సాధిస్తారు. పారిశ్రామిక కళారంగాల వారికి విదేశీ పర్యటనలు, విద్యార్థుల పరిశోధనలు కూడా ఈరోజు అనుకూలిస్తాయి. దీనివల్ల వీరు ఆనందంగా గడుపుతారు. మహిళలకు ఉద్యోగ యోగ సూచనలు, మహిళల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి ఇవాళ కాస్త రంగు కాఫీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారి ప్రతి ఒక్కరు కూడా హయగ్రీవ స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి. కుటుంబ చికాకులు కూడా ఈరోజు వీరికి అధికమవుతాయి. బంధువర్గం వారితో వివాదాలు, విభేదాలు కూడా అధికమయ్యే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు కూడా ఈరోజు వీరికి ఎదురవుతాయి. ఆదాయం తగ్గుతుంది. దీనివల్ల కూడా నిరాశ పెరుగుతుంది. పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు వీరికి చాలా వరకు కూడా చికాకు కలిగిస్తాయి. చిరకాల ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు కూడా పెరుగుతాయి. నరాల బలహీనత వంటి రుగ్మతలతోటి ఈరోజు వీరు బాధపడతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లాభ నష్టాలు ఈరోజు సమానంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి అనుకోని బదిలీలు, రాజకీయ కళారంగాల వారికి కూడా ఈరోజు ఒడిదుడుకులు ఎదురవుతాయి. విద్యార్థులకు ఆశించినటువంటి అవకాశాలు దక్కకపోవడం వల్ల నిరుత్సాహం కలుగుతుంది. మహిళలకు కుటుంబంలో ఇబ్బందులు, సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. మీన రాశి వారికి ఇవాళ కష్ట రంగు గోధుమ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బృహస్పతి మంత్రాలు పఠించడం చాలా మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అన్న అంశాలు ఇక ఇప్పుడు మనం ఈ రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు సోమవారం కావున చంద్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో చంద్రగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు చంద్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. ఇక అదేవిధంగా ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారో వారు దగ్గరటువంటి శివపార్వతుల ఆలయానికి వెళ్ళి స్వామివారికి మరియు అమ్మవారికి యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి మనసులో ఉన్న సంకల్పాన్ని నివేదించుకుని ముందుకు బయలుదేరి వెళ్తే తప్పకుండా కూడా స్వామివారు మరియు అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు మనందరం కూడా చేయబోయే కార్యక్రమంలో విజయాలు సాధిస్తామని చెప్పవచ్చు. గ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, అదేవిధంగా జ్యోతిష శాస్త్రరీత్యా
కర్కాటక రాశి ఉద్యోగ వర్గాల వారి మీద ఏ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది, కర్కాటక రాశి వారి యొక్క బలాలేంటి, బలహీనతలేంటి, ఉద్యోగ జీవితంలో వీరు మంచిగా రాణించాలంటే ఎటువంటి జాగ్రత్తలు పరిహారాలు పాటించాలి అన్న అంశం, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా మహిళలకు ఎవరికైతే మాంగళ్య స్థానం దోషంగా ఉండి భర్తకు సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు భర్త ఆయురారోగ్యాలతో వర్ధిల్లడానికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాలు.